నమస్తే బాబాయ్ గారు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం వ్యవధి అయితే పూర్తి అయిపోయింది. ఈ సంవత్సర కాలం వ్యవధిలో వీళ్ళ పరిపాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? వీళ్ళ పరిపాలన బాగుండదండి. ఏది చెప్తే కానీ అనుకుని మొత్తం ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. ఇప్పుడుకొచ్చి వాళ్ళ ముందలు అన్నాయే ఇలా ఇంకా ఎరకమాలు చేసేదండి. ఉండవరికైనా నీ పావులా నా పావులు అంటున్నాడు. ఒక ఆయన నువ్వు ఉండవు, ఏదో రోడ్డు బోర్డు పాడనుకో, నీ పావులో నువ్వు తిని నా పాలు నాకు ఏమంటున్నాడు. మరి ఏం చెప్పాలా దానికి? దానికి ఏం చెప్పాలా? ఏంటండి అసలు అన్నమాట ప్రకారం అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి వేసారండి. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చానని చెప్తున్నారు కదా. ఏది అమ్మకిత్తా బిడ్డకిత్తా అందరికి ఇస్తానన్నాడు. ఇప్పుడు కొంతమందికి కానీ కాల. ఇప్పుడు సంవత్సరంన్నర ఇంకో సంవత్సరంన్నర ఉంటే ముందే పెడతారు, రాజీనామా పెడతారో ఏదో పెడతారు. ఇంక పనులు చేయరుగా. ఏం చేసినా 3 సంవత్సరాల లోపలే చేయాలి ఆయన. అంతే కదా. ఏం చేసినా 4వ సంవత్సరం వస్తే మీ ఇద్దరు వస్తున్నారు, 4వ నెల వచ్చింది అబ్బాయి, ఇంక ముందర రేపు పనులు చేయలేరు. అదేమంటే జగన్మోహన్ ఎవరు రాకుండా ఈ పనులు చేయకుండా కాగితాలు పెట్టారు, నేను చేయలేకపోయినా ఏదో ఒక వంక పెడతారు. కాదండి, అన్నమాట ప్రకారం గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నారు. 1, 2 ఇచ్చారు అనుకుంటానండి, అది మాకు తెలియదు కానీ ఇచ్చారు. మరి ఉచిత బస్సు అమలు చేస్తున్నాడు, రైతు భరోసా ఉచిత బస్సులు లేదు, ఏవి లేవు. రైతు భరోసా ఇస్తున్నాడు. రైతు భరోసా కానీ ఇంతవరకు రాలా, ఇంకా తర్వాత ఏమైనా వస్తాయో. 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. కొంతమందికి వచ్చినాయా? ఇన్ని చేస్తున్నాడు, రాజధాని కడుతున్నాడు, టైం పడుతుంది అంటున్నాడు కదా. రాజధానిలో బెరగొడు కాస్తున్నారు అంటున్నారు, మీరు చూడలేదు. నిజమేనా? బెరగొడుగా ఒకళ్ళు పోయారు, నీ పోటోళ్ళు. ఏందబ్బా ఎట్టుందని అడిగాం మేము. అడిగితే బెరగొడు కాసుకుంటున్నారండి ఆ మెదల. ఇది రాజధానిలో గొడ్డు మేపుకుంటున్నారు అన్నారు. మరి రాజధాని కడుతుంటే గొడ్డు మేయటం ఏందని నేను అడిగా. ఆడెవరు కట్టేవాడు లేకపోతే గొడ్డు మేపుకోక ఏం చేస్తా ఉన్నారు. మేము ఏం చేస్తాం? చూసి గొడ్డు మేపుతున్నారు. ఏది బెరగొడ్డ ఊళ్ళో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకెళ్ళి గడ్డి ఉంటే మేపుకుంటున్నారంట. కాదండి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు, నిజమేనా? అదంతా అసలు చూడలేదుగా. అంటే ఈవీఎంల వల్లే గెలిచారు వీళ్ళు అంటున్నారు కదా. ఎట్ట గెలుస్తారండి? ఈవీఎంలో వాళ్ళు ఏదో పైన ఏదో ఒకటి చేసుకొని ఈడకి వచ్చాడు, ఏదో లైన్ చేసుకుని వేసి మా ఓట్లన్నీ జగన్ కేసిన ఓట్లన్నీ ఏమైపోయినాయి. వాళ్ళే చేసింది మోసం అంతా. లేకపోతే అసలు వాళ్ళ పార్టీ ఎంత ఉండేది, మీది అంత జగన్ గారిది ఎంత. జగన్ గారి దున్ను అసలు లక్షలే నష్టపడ్డోళ్ళు ఉన్నారు. ఈయన గురించి ఆశపడి డబ్బు కాసిన వాళ్ళు, డబ్బులు కాసిన వాళ్ళు, పందాలు వేసిన వాళ్ళు. కాదండి, ఇప్పుడు 1 లక్ష రూపాయలు పందెం వేయాలంటే చెప్తాను. ఇంకోటి వాళ్ళకి ముందే మీరు ఎంతైనా పందెం గెలుస్తామనేది లేకపోతే ఆ మాట ఎందుకంటారు? అనే నీ బొట్టి వాళ్ళ చేత కాపిచ్చి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. వీళ్ళకి తెలియదుగా, వీళ్ళు కాశారు. అట్లా నష్టపడ్డ ఎంతమంది జగన్ వస్తాడని ఆశపడి ఉండేవాళ్ళు ఎంతమంది, చాలా మంది. అదంతా ఇక గుట్టకం మింగి ఈ 2 సంవత్సరాలు పెట్టి ఉంటవే. అది చేయగలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత ఓడిపోవాలా, చేసిన మోసాలు అట్టాటి. అది గెలిచింది కూడా ఈయన ప్రజల్లో గెలిచిన వ్యక్తిగా చంద్రబాబు. గెలిచిన వ్యక్తి అయితే ఆ వాద అలాదిగా ఉండొద్ది, ఆ పనులు అలాదిగా ఉండొద్ది. ఏదో ఒకటి వేసారు, వాళ్ళకి వచ్చింది, అయిపోయింది. చేయగలిగింది ఏం లేదండి. అంటే మాకు చదువుకి ఇది లేదు, చెప్తున్నా సహా తెలియద్దు. 10 మందిలో తిరిగిన వాళ్ళం కాదుగా. కూర్చుంటున్న వెంటనే ఈ నలుగురు చెప్పుకున్నా, నలుగురు పోయినా ఇదంతా ఏమైపోయిందిరా, వరద వచ్చినాయి, ఈ వరద ఎడిపోయింది నీరంతా.